ఈవెంట్ తొక్కిసలాట ఘటన గురించి మనం ఇప్పటికే విన్నాం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మరొక బిగ్ అప్డేట్ చూస్తున్నాం. టాక్సిక్ మూవీ యూనిట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ పై కూడా పేట్ బషీర్బాద్లో కేసు నమోదైంది. ఈ ఈవెంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మల్లారెడ్డి కాలేజ్ పై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. యష్ మాట్లాడుతుండగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం మనం చూసాం. స్టేజ్కి దగ్గరలోని ఒక సౌండ్ స్పీకర్స్ స్టాండ్ మీదకి ఎక్కారు విద్యార్థులు ఎక్కడంతో అదుపు తప్పి క్రింద పడిపోయాయి ఆ స్పీకర్స్. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఒక యువతి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు వాళ్ళని. రాజ్ కుమార్ అనే స్టూడెంట్ చేయి కాలికి ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి. స్పీకర్స్ పడడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు భారీగా గుమిగూడడంతో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. అయితే నిర్వహణ లోపాలు ఉన్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ ఇప్పుడు ఈ కాలేజ్ మీద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. బట్ ఎవరెవరిని బాధ్యుల్ని చేయబోతున్నారు? కాలేజ్ యాజమాన్యాన్ని బాధ్యుల్ని చేయబోతున్నారా? ఎందుకంటే కాలేజ్ యాజమాన్యమే కదా ఇదంతా చూసుకుంది. ఖచ్చితంగా ఈ అంశంలో కేసు నమోదు చేయడం అనేది కరెక్టే. ఎందుకంటే అసలు కాలేజీలో పెట్టడానికే చాలామంది ఇష్టపడలేదు. కల్చరల్ యాక్టివిటీస్ అని పెట్టడంలో తప్పులేదు, కానీ మరి ఇలా సినిమా ఈవెంట్స్ కూడా పెడుతున్నారు. ఇట్స్ ఎ కమర్షియల్ ఈవెంట్, కైండ్ ఆఫ్ కమర్షియల్ ఈవెంట్. వాళ్ళ పబ్లిసిటీ కోసం చేసుకున్నటువంటి ఒక ఈవెంట్. సరే, వాళ్ళు నడుపుతుందేమి ప్రభుత్వ కాలేజ్ కాదు, ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఒకవేళ పెట్టుకున్నారే అనుకుందాం. ఒక లిమిటెడ్ క్రౌడ్ని మాత్రమే అక్కడ అలౌ చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వేల మంది విద్యార్థుల్ని గ్రౌండ్లోకి వదిలేసి వాళ్ళ స్టాండ్స్ అన్నీ ఎక్కుతున్నా వీళ్ళు మాత్రం స్టేజ్ల మీద డాన్సులు వేసుకుంటూ కూర్చుంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఒక విద్యార్థికి కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయింది అంటున్నారు, మరో విద్యార్థికి గాయాలయ్యాయి, ఇంకొక విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. హూ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్? అక్కడితో ఆగింది కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా దారుణం జరుగుంటే, ఇంకేదైనా పెద్ద నష్టం జరుగుంటే సమాధానం ఎవరు చెప్తారు? రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాలి కదా. అంతమంది స్టూడెంట్స్ని కుప్పలు తెప్పలుగా లోపలికి వదిలి తీరా అంతా చేయి దాటిపోతున్న సమయంలో స్టేజ్ మీదకి వచ్చి ఇంకోసారి మనం ఇలా చేస్తే మన కాలేజ్లో ఇలాంటివి ప్రోగ్రామ్స్ జరగాలి అంటే మీరందరూ కామ్గా ఉండండి అని చెప్తే ఎలా కుదురుతుంది? ఇట్ వాజ్ ఎ మాస్ క్రౌడ్, స్టూడెంట్స్, యూత్. అందులోనూ ఒక పెద్ద స్టార్ వచ్చాడు. చాలా పెద్ద మూవీకి సంబంధించిన ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది. ఆబ్వియస్లీ దే మే గో క్రేజీ. బట్ అలాంటప్పుడు ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయాలి? క్రౌడ్ని మీరు మెయింటైన్ మేనేజ్ చేయలేనంత క్రౌడ్ని ఎందుకు అలౌ చేశారు? ఒకవేళ జరగరాంది ఇంకేదైనా జరుగుంటే, ఇంతకంటే పెద్దది ఏదైనా జరిగితే ఏం చేసి మీరు కాంపన్సేట్ చేయగలుగుతారు? సో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. Let's wait and see how they are going to answer for this. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సురేష్. ఈరోజు ఉదయం కూడా మనం మాట్లాడాం, ఖచ్చితంగా మేనేజ్మెంట్ బాధ్యత ఉంది ఇందులో అని చెప్పేసి. ఇప్పుడు కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. సో ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎవరెవరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? థ్యాంక్ యూ నందు. ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఇష్యూలో ఏదైతే టాక్సిక్ సంబంధించి ఒక సినిమా ఈవెంట్ కి సంబంధించి ప్రమాదం అయితే జరిగింది. చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ చాలా మంది సినిమా ఈవెంట్ చూడడానికి సంబంధించి సినిమా స్టార్స్ చూడడానికి ఎవరైతే వచ్చారో దాంట్లో అకస్మాత్తుగా అదైతే స్టెప్స్ నుంచి ఆ నిత్యం లాగా ఉంది, దానికి సంబంధించి అక్కడ ఎక్కి చూడడం. సో వెంటనే వాళ్ళు కాలు జారి కింద పడడంతో పలువురికి కూడా గాయాలని. సో ఈవెంట్ కి సంబంధించి టోటల్ ఏదైతే యాజమాన్యం ఉందో కట్టడి చేయలేకపోయింది. పలుమార్లు ఇక మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి కోడలు పైకిరెడ్డి దానికి సంబంధించి వాళ్ళు విజ్ఞప్తి చేసిన అభిమానులు వాళ్ళు కంట్రోల్ తప్పారు. సో అభిమానులు కూడా తాకిడి ఎక్కువైందని చెప్పేసి కూడా మల్లారెడ్డి యాజమాన్యం చెప్తుంది. సో ఖచ్చితంగా ఏదైతే నిన్న జరిగిన నిర్లక్ష్యానికి సంబంధించి అయితే పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తున్న పరిస్థితి. సో ఎఫ్ఐఆర్ సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు. సో కాలేజీ యాజమాన్యం మీద పెట్టారా లేకపోతే ఎస్పెషల్లీ మల్లారెడ్డియా ప్రీతిరెడ్డియా అనేది ఇంకా స్పష్టత వచ్చే అవకాశం అయితే మరికొచ్చేపట్లో స్పష్టత రానుంది. సో ఖచ్చితంగా యాజమాన్య నిర్లక్ష్యం సంబంధించి మాత్రం గతంలో కూడా మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి చాలా ఈవెంట్స్ గతంలో సినిమా ఈవెంట్స్ కానీ ఫిలిం స్టార్స్ ని తీసుకెళ్లడం, మల్లారెడ్డి ప్రమోషన్ చేసుకోవడం అంటూ కూడా చాలా వరకు గతంలో శివరాత్రి ఈవెంట్ లో కూడా మనం చూస్తాం కొంతమంది
విద్యార్థులు అటు బ్యాక్ సైడ్ మల్లారెడ్డి వెళ్తుంటే అక్కడ కొంచెం అశ్లీలంగా కూడా కనిపించాయి సీన్స్. చాలా వరకు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అసలు ఆ యూనివర్సిటీలో విద్యాలయాల్లో ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా పేరెంట్స్ చాలా సందర్భాల్లో వ్యతిరేకిస్తున్నప్పటికీ మల్లారెడ్డి యాజమాన్యం మాత్రం ఖచ్చితంగా బ్రాండ్ ప్రమోషన్ కోసం మల్లారెడ్డి ఇటువంటి ప్రోగ్రామ్ అయితే కంటిన్యూగా చేయడం అయితే మనం చూస్తున్నాం. సో నిన్న జరిగిన ఈవెంట్ కి సంబంధించి అభిమానులు ఎక్కువ రావడంతో పెద్ద ఎత్తున కంట్రోల్ తప్పిన అభిమానులు కూడా పైకి ఎక్కి చూడే ఆశతో అంటే ఆతృతతో వాళ్ళు కాలు జారి పడిపోయారు. దాదాపు 4-5కి గాయాలు కూడా అయ్యాయి. సో ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్ అవ్వలేదని చెప్పేసి యాజమాన్యం చెప్పినప్పటికీ ఖచ్చితంగా యాజమాన్యం ఇవన్నీ చూసుకోవాలి. ఎంతమంది వస్తున్నారు ఏంటి, భద్రతా కారణాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి వహించిందని చెప్పేసి పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. యా రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇప్పుడు ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ దే ఆర్ గోయింగ్ టు గివ్ నౌ, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. కాలేజ్ ఏం చెప్పబోతుంది మరి, యాజమాన్యం ఈ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏ కేసులు ఏ సెక్షన్ల క్రింద కేసులు పెట్టారు అనేది కూడా మరికొద్దిసేపట్లో ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అందించబోతుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.